హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరేపాకు, మీరు చూస్తున్నారు కూరలో కరేపాకు. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 అయితే జూన్ 21న రిలీజ్ అవబోతుంది. అయితే సీజన్ 2లో ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు అన్నీ మర్చిపోయి ఉంటాయి. ఏం పర్లేదు, నేనున్నాను. ఒక చిన్న రీక్యాప్ వేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు టీమ్ గ్రీనా టీమ్ బ్లాకా అనేది కామెంట్ చేయండి. ఈలోపు ఇంట్రో వేసుకుందాం. సీజన్ 1 ఎండింగ్లో లుకేరిస్ విల్లారియన్ని ఏమన్ టార్గేరియన్ చంపేస్తాడు. తన చిన్న కొడుకైన లుకేరిస్ విల్లారియన్ చావుతో రెనేరా టార్గేరియన్ చాలా బాధపడుతూ ఉంటుంది. యుద్ధం కోసం అలయన్స్ అడగడానికి రెనేరా పెద్ద కొడుకు జకేరిస్ విల్లారియన్ నార్త్కి వెళ్తాడు. కోపంతో రగిలిపోతున్న డేమన్ ఖచ్చితంగా హైటవర్స్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి అతని డ్రాగన్ మీద ఎగిరిపోతాడు కింగ్స్ ల్యాండింగ్కి. రాజ్యం నీదే, కానీ రూల్ నాది. ఏగోన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏగోన్ని ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునివ్వకుండా రూలింగ్ తనే చేస్తూ ఉంటాడు. కోపంతో వెళ్ళిపోయిన డేమన్ టార్గేరియన్ కుదురుగా ఉండకుండా కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి ఇద్దరు ర్యాట్ క్యాచర్స్కి డబ్బులు ఇచ్చి ఏమన్ టార్గేరియన్ని చంపమని చెప్తాడు. ఈ తింగరదోలు ఏమండ్ ఎవరో తెలియక ఏగోన్ చిన్న బాబు 2 years బాబుని చంపేస్తారు. ఎపిసోడ్ 2లో ఏగోన్ టార్గేరియన్ కోపంతో అంతా రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. ఏగోన్ టార్గేరియన్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇంకా వాళ్ళ అమ్మగారు ప్లస్ అత్తగారు ఇద్దరు కలిసి పిఆర్ స్టంట్లు చేస్తూ ఉంటారు సింపతి కోసం. అదే డెడ్ బాడీని ఊరంతా ఊరేగిస్తారు. మన ఏగోన్ అన్నకి తెక్కెక్కి చంపడానికి వచ్చిన ర్యాట్ క్యాచర్స్ని చంపేస్తాడు. అదే కాకుండా ఊర్లో ఉన్న ర్యాట్ క్యాచర్స్ అందరినీ చంపేసి సిటీ వాల్స్కి వేలాడదీస్తాడు. ఈ సాడ్ న్యూస్ విన్న మన రెనేరా అక్క డేమన్ని, అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు అంటుంది. అప్పుడు డేమన్ అలిగి డ్రాగన్ మీద వెళ్ళిపోతాడు. ఎగోన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని హ్యాండ్ పదవి నుంచి తీసేసి సర్ క్రిస్టియన్ కోల్ ని హ్యాండ్ లాగా చేస్తాడు. సర్ క్రిస్టియన్ కోల్ ఎరిక్ ట్విన్ బ్రదర్స్ లో ఒకరు రెనేరా దగ్గర బాడీ గార్డ్ లా పనిచేస్తున్నారని తెలుసుకొని ఇక్కడ ఉన్న ఒక ట్విన్ ని అక్కడికి పంపిస్తాడు చంపేమని. ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఫైట్ లో చనిపోతారు. ఎపిసోడ్ 3లో బ్రాకెన్స్ కి బ్లాక్వుడ్ కి ఫ్యాన్ వార్ స్టార్ట్ అయితే బ్లాక్వుడ్స్ ఏమో టీమ్ బ్లాక్, బ్రాకెన్స్ ఏమో టీమ్ గ్రీన్. ఈ ఫ్యాన్ వార్స్ గురించి రెనీరా వాళ్ళ ఆంటీ రెనీస్ ఈ వారంతా ఎందుకు, మీరు దోస్తులే కదా, సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి అదే మనం ఫ్రెండ్స్ కదా. అలిగి వెళ్ళిపోయిన డేమన్ హారన్ హాల్ ని కాంకర్ చేసుకుంటాడు. చిన్నపిల్లలైన తన ఇద్దరు కొడుకుల్ని కూడా పోగొట్టుకుంటుందేమో అని రెనేరా టార్గేరియన్ తన ఇద్దరు పిల్లల్ని రీనా టార్గేరియన్ అయిన తన స్టెప్ డాటర్కి ఇచ్చి పెన్పాస్ కి పంపించేస్తుంది. ఎలిసెంట్ ని కలవడానికి రెనేరా సెప్టెన్ లాగా కింగ్స్ ల్యాండింగ్ లోకి వెళ్తుంది. మా నాన్న విజేరిస్ టార్గేరియన్ మాట్లాడింది నీ కొడుకు ఏగన్ గురించి కాదు, ఏగన్ ద కాంకరర్ గురించి అని ఎలిసెంట్ కి చెప్తుంది. ఇది విన్న ఎలిసెంట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, యుద్ధం ఆపలేమని చెప్పి వెళ్ళిపోతుంది. అట్లని రేస్ చేయడానికి హారన్ హాల్ కి వెళ్ళిన డేమన్ కి కాదు హెల్యూసినేషన్. yes ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. రివర్ రన్స్ కి పారమౌంట్ లార్డ్ అయిన గ్రోవర్ టల్లీ మనవాడు ఆస్కర్ టల్లీని డీమన్ కలుసుకుంటాడు. రివర్ అల్సెంట్ హైటర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సర్ క్రిస్టియన్ కోల్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి డస్కెండెల్ కి ఉంచుదాం లేదా తగ్గొట్టేద్దాం అనే ఎయిమ్ తోటి వెళ్తారు. అనుకున్నట్టే డస్కెండెల్ రాజు టీమ్ బ్లాక్ కి సపోర్ట్ చేయడంతో డస్కెండెల్ రాజును చంపేస్తారు. రూక్స్ రెస్ట్ కి క్రిస్టియన్ కోల్ ఇంకా తన ఆర్మీ వెళ్తారు. రేనీస్ ఆంటీ తన డ్రాగన్ మేలీస్ వేసుకుని రూక్స్ రెస్ట్ వైపు వెళ్తుంది. విషయం ఏంటో తెలియని మన ఏగాన్ తన సన్ఫైర్ వేసుకుని వస్తాడు. రూక్స్ లెస్ట్ లో ఏగోన్ ఇంకా రేనీస్ కొట్టుకుంటారు. మన తెంగరదవ ఏగోన్ కి అక్కడే పక్కనున్న అడవిలో ఏమన్ నక్కి ఉన్నాడన్న విషయం తెలియక సన్ఫైర్ వేసుకుని వచ్చి చివరికి ఏమన్ చేతిలోనే కాలిపోయి కింద పడిపోతాడు. మన ఆల్మండ్ గాడు అదే ఏమన్ గాడు రేనీస్ ఆంటీని టైం చూసి లేపేస్తాడు. యుద్ధంలో కాలిపోయిన ఏగోన్ గాయాలతో ఇంటికి వస్తాడు. వాళ్ళ ఆంటీని కోల్పోయిన రెనేరా యుద్ధం పరంగా చాలా వీక్ అయిపోతుంది. డేమన్ టార్గేరియన్ తన సొంత ఆర్మీని రైజ్ చేస్తూ ఉంటాడు. ఆల్మండ్ గాడు అదే మన ఏమన్ గాడు రాజు ప్లేస్ లో రాజై కూర్చుంటాడు. ఏగోన్ ప్లేస్ లో ఏమన్ ని చూసిన ఎలిసెంట్ కి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అప్పుడే తనకి బాగా అర్థమవుతుంది విజేరిస్ చూసిన విజన్ ఇది కాదు అని. తనకైతున్న హెల్యూసినేషన్ కి ఒక బలమైన కారణం ఉందని డేమన్ తెలుసుకుంటాడు. ఎలాగైనా బ్రాకెన్స్ ని లొంగ తీసుకోవాలని బ్లాక్వుడ్స్ కి ఫుల్ పవర్ ఇస్తాడు. దొరికిందే ఛాన్స్ కదా అని మన బ్లాక్వుడ్స్ బ్రాకెన్స్ మీద ఉన్న పగంతా తీర్చుకుంటారు. డీమన్ వేసిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. డంజన్స్ లో ఖాళీగా పడున్న డ్రాగన్స్ టార్గేరియన్ బాస్టర్స్ కి ఇవ్వాలన్న రెనేరా వేసిన ప్లాన్ కూడా ఫ్లాప్ అవుతుంది. డంజన్స్ లో ఉన్న డ్రాగన్ సీస్మోక్ వెళ్లి ఆడమ్ ఆఫ్ హల్ ని తన రైడర్ గా ఎంచుకుంటుంది. ఆడమ్ ఆఫ్ హల్ రెనేరాకి నీ బెండ్ చేస్తాడు.
అప్పుడే రెనేరా ఖాళీగా పడున్న డ్రాగన్స్ టార్గేరియన్ బాస్టర్డ్స్ కి ఇవ్వాలని కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న టార్గేరియన్ బాస్టర్డ్స్ అందరినీ పిలిపిస్తుంది. వర్మిథార్ హ్యూ హ్యామర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సిల్వర్ వింగ్ ఉల్ఫ్ ద వైట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. తన దగ్గర ఉన్న డ్రాగన్స్ అన్ని క్లెయిమ్ అవడంతో రెనేరా టార్గేరియన్ మళ్ళీ పవర్ఫుల్ గా అయిపోతుంది. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అని తెలుసుకున్న డేమన్ కి ఐరన్ థ్రోన్ మీద ఆశపోతుంది. ఆస్కర్ టెల్లీ హెల్ప్ తో రివర్ రన్స్ అన్నిటిని యునైట్ చేస్తాడు. తన ఆర్మీని రెనేరాకి డేమన్ మద్దతు తెలుపుతాడు. పరిస్థితులు చేదాటిపోతాయని తెలుసుకున్న ఎలిసెంట్ రెనేరాని కలవడానికి డ్రాగన్ స్టోన్కి వస్తుంది. ఐరన్ థ్రోన్ మీద కూర్చునేది రెనేరానే అని తన కొడుకులు ఎవరు అడ్డురారని రెనేరాకి మాటిస్తుంది. కానీ ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలంటే రెనేరా ఏగాన్ని చంపాలి. ఫైనల్ గా సీజన్ 2 ఫినాలే. ఒకవైపు కొత్త డ్రాగన్ రైడర్స్ వార్ కోసం సిద్ధమవుతూ, ఇంకో పక్క లార్డ్ లారిస్ ఎగాన్ టార్గేరియన్ ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బయటకు తీసుకెళ్తుంటారు. రీనాకి వైల్డ్ డ్రాగన్ దొరుకుతుంది. ఒక పక్క టీమ్ గ్రీన్ వైపు హైటవర్స్, లానిస్టర్స్ ఇంకా ట్రయార్కి యుద్ధం కోసం సిద్ధమవుతూ ఉంటారు. టీమ్ బ్లాక్ వైపు స్టార్క్స్, హౌస్ వెలారియన్ ఇంకా రివర్ రన్ ఆర్మీ. పెద్ద యుద్ధం, 7 రాజ్యాలు, కొన్ని డ్రాగన్స్, ఒకటే కుర్చీ. Wait. I need a drink. మందుందా? సో ఇది జరిగిన కథ అనమాట. సీజన్ 3 అయితే బీభత్సంగా ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. రోటెన్ టొమాటోస్ కూడా 79% ఇచ్చాడు. అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు మైక్. సో ఇది గైస్, వచ్చే వారం కలుసుకుందాం. అప్పటికి హౌస్ ఆఫ్ డ్రాగన్ రిలీజ్ అయిపోతుందేమో. నా ల్యాప్టాప్ బాగుంటే, నాకు ఓపిక ఉంటే ఇంకో వీడియో వస్తుంది, లేదంటే అంతే.